బుజ్జి ఎక్కినప్పుడు ఏమనిపించిందండి మీకు? అసలు నేను బుజ్జి ఎక్కే ఫోటో పెట్టాక ఎవరో పెట్టారు. వేరే పాపం ఫ్యాను, పిచ్చి ఫ్యాన్లండి వాళ్ళు. ఫోన్ చేసి, "అమ్మా మీరు ఆ కారేసుకొని సినిమాకెళ్లారా?" అంటే నాకెంత నవ్వొచ్చిందో. అట్లా చాలా బాగా అనిపించింది నాకు కూడా. అదే. అదే. నేను అది అయ్యో! బావుంది కారు. ఆ రోజు చూడడమే, అది ఇక్కడ ఉందేమో ఒకసారి దగ్గరికెళ్ళి చూడాలి హ్మ్. అంటే, పాప అంది, "లేదు మమ్మీ అది మొత్తం ప్రపంచం చెన్నై, ముంబై అంతా తిరుగుతుంది. తిరిగింది ఇంక యాక్చువల్‌గా. మీకు దొరకదది" అని హ్మ్. చెప్పేసింది. హ్మ్. అది భలేగా ఏదో నేను అనుకోవడం అక్కడ కరెక్ట్‌గా థియేటర్ దగ్గర. అదే మేము కూడా లోపలికెళ్ళేటప్పుడు లేదు. హ్మ్. సడెన్‌గా బయటకొచ్చేసరికి సడెన్‌గా ప్రత్యక్షమైంది. మేము షాక్ అయ్యాం ఒక అదే. నిమిషం అదే. చూసి మొత్తం అవును. అదంతా ఆ! చూస్తుంటే దగ్గర నుంచి చూస్తుంటే ఆ రోజు ప్రభాస్ గారు డ్రైవ్ చేశారు కదా! అవునండి. అసల ఆ రోజు కూడా మీరు చూసాను మిమ్మల్ని మేము మీరు చాలా స్పెషల్ రామోజీ ఫిల్మ్ రామోజీ సిటీలో. ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్‌కొచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు చాలా ఇదిగా చాలా చేశారు. బాగా అంటే అది చూస్తా ఉంటే ఒకసారి అదే మదర్‌కి అలా ఉంటది. అదే ఎవరికైనా అండి. సరే చూస్తా ఉంటే ఆ ఆనందం. ఆనందం. అయితే యాక్చువల్‌గా బుజ్జిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన పోస్ట్ పెట్టాడు పొరపాటున. నా లైఫ్‌లో ఒక స్పెషల్ వ్యక్తిని అయ్య పరిచయం బాబోయ్! చేస్తున్నానంగానే మొత్తం అసలు అంటే రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత, చెప్పుకున్న వాళ్ళకి చెప్పుకున్నంత, మాట్లాడుకున్న వాళ్ళు మీ మాట్లాడుకున్నంత. అందరూ కూడా నాకు మర్నాడు ఫోన్లు చేసేసి, "మేడం కెమెరాలో పట్టుకొని వచ్చేయమంటారా బాబు? ఎందుకు రావటం దేని గురించో ఏంటో పెళ్లి మీకు తెలియకుండా." అందరికి మళ్ళీ "ఏం కాదు. హ్మ్. ఒక 2 అవర్స్ ఆగండి మీకే తెలుస్తది" అన్నాక అప్పుడు అందరూ మీకు ఆగారు. తెలిసిందా ఫస్ట్? మీకు తెలుసా ఇది? నాకు తెలుసు కదా! బుజ్జి అని చెప్పి. బాబు సంగతి తెలుసు కదా! అదే. ఒకవేళ అదే. ఉన్నా అలాంటిది ఆయన చెప్పరు కదా! అదే. 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 నాకు తెలుసు. ఆ! అయితే మరిప్పుడు ఇందాకన్నారు ఆహ్, శివకుమార్ గారు చాలా అనాలిసిస్ చేస్తారు ఇదని జెప్పి. అంటే బేసిక్‌గా అంటే 'ప్రభాస్' గారు ఇంతకాలం ఇంత అనాలిసిస్ చేసి మదర్ చెప్పిన ఇంకా సినిమాల మీద కంటిన్యూ చేస్తానంటే అంటే ఆయనేమైనా బాధ్యతలాగా తీసుకున్నారంటారా? అంటే కొంతమంది మన తెలుగిళ్ళల్లో ఉంటదండి జనరల్‌గా. చెల్లికి పెళ్లి చేసిన తర్వాత చేసుకుందామని. ఇలాంటి కొన్ని కొన్ని ఆలోచనలుంటాయి. అన్నగా తప్పే కాదది. అదే. బట్ అదే. బయటికి చెప్పరు కూడా. అవును. ఎందుకంటే వాళ్ళకి ఎటు మేము చేస్తాంగా ఇలా అంటారని చెప్పి బలవంతం చేస్తారని ఉండదు. పోనీ అలాంటిదేమన్నా ఉందంటారా అంటే ఆయనకి? కృష్ణరాజు గారిలాగా ఆయనకి కూడా సినిమాలంటే చాలా ఇష్టమండి. హ్మ్. సినిమాని చాలా ప్రేమిస్తారండి. హ్మ్. కృష్ణరాజు గారు కూడా నేను ఏదైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా షూటింగ్ బిజీగా ఎళ్తున్నప్పుడు, హ్మ్. "ఏవండీ మీరు వెళ్ళాక 10 నిమిషాలు పోయాక" ఆయన ఎప్పుడు షూటింగ్ కార్‌లో వెళ్ళడం ఆయన జీవితంలో అరుదు. మొత్తం ఎప్పుడు ఇంటి ఆయన దగ్గర ఓన్ కారే. కార్‌లోనే. ఓన్ హ్మ్. కారే గాని. హ్మ్. ఎప్పుడు అదే మోహన్ బాబు గారు కూడా ఎన్నో సార్లు చెప్పారు. అవునండి. అవును. కృష్ణరాజు గారిని చూసే మేము నేర్చుకున్నాము. మన మంచినీళ్ళు మనమే తెచ్చుకోవాలి. అన్ని ప్రొడ్యూసర్ హ్మ్. మీద పెడకూడదు అని. అలాగా కృష్ణరాజు గారు అది ఆ డిసిప్లిన్ పాటించేవారు. హ్మ్. ఏవండీ మీరు దిగాక కొంచెం నాకేదో పనుంది, కారు పంపించండి అనంటే, ఇక్కడ నేను చెప్పిన మాట ఆయనకి ఎక్కడికే షూటింగ్‌లోకెళ్ళిపోయాక భార్య లేదు, పిల్లలు లేదు, అందరూ మర్చిపోయారు. మర్చిపోతారు. క్యారెక్టర్‌లోకెళ్ళిపోయాక క్యారెక్టరే. హ్మ్. ఆ మేకప్ తీసాక అప్పుడు గుర్తుకొచ్చేదని. అయ్యో! మర్చిపోయాను, పొద్దున్న కారు పంపించమంది కదా! అని. అట్లాంటి అదే సేమ్ బాబు కూడా అంతే. హ్మ్. క్యారెక్టర్‌లోకెళ్ళారంటే ఆయనకెవరు గుర్తురారు.